కారుణ్య మరణం లేదా మెర్సీ కిల్లింగ్ మరియు ప్యాసివ్ యూథనేషియా ఈ రెండింటికి అసలు తేడా ఏంటి? ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అందరూ స్టేటస్లు పెడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది జనరల్గా చర్చిస్తున్నారు. అదేంటో చూద్దాం. కారుణ్య మరణం అంటే చనిపోవడానికి దయతో అవకాశం ఇవ్వటం. అదే ప్యాసివ్ యూథనేషియా బ్రతుకుతున్న అవకాశాన్ని దయతో తీసేయటం. ఇది ఈ రెండింటికి ముఖ్యమైన తేడా. అసలు ఈ రెండు ఎప్పుడు మాట్లాడాము అనే విషయం మనకు తెలియాలి. మొదట అరుణ్ షాన్బాగ్ అనే ఈమె ఒక నర్సు కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో. ఈమె పైన అక్కడున్న వార్డు బాయ్ సోహన్ లాల్ అత్యాచారం చేస్తాడు. అత్యాచారం చేసి ఆమె మెడలో ఒక కుక్క చైన్ వేసి మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ పోతాడు. ఆ రకంగా చేయటం వలన ఆమెకు బ్రెయిన్కి నర్వస్ డ్యామేజ్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయి సుమారు 42 ఏళ్ళ పాటు కోమాలోనే అలా ఉంటే అప్పుడు ఒక జర్నలిస్ట్ పింకీ వెరానీ చూసి 2011లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈమె బ్రతకడానికి ఇంత స్ట్రగుల్ పడుతుంది, ఈమె మరణానికి అవకాశం ఇవ్వండి అని కారుణ్య మరణం కోసం ఒక పిటిషన్ వేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, బ్రతకడం అనేది ఆర్టికల్ 21 దాన్ని వైలేట్ చేయలేం కాబట్టి మనం మరణం రావడానికి ఏం అవకాశం ఉంది అంటే ఏదైతే బ్రతకడానికి మెడిసిన్స్ ఇస్తున్నామో లేదా వెంటిలేటర్ అవి పెడుతున్నామో వాటిని ఆపడం ద్వారా ఆమెకు మరణాన్ని ప్రసాదించగలం తప్పితే ఆమెను చంపేయడం అనేది రాజ్యాంగం ప్రకారం చేయలేము అని చెప్తుంది. అంటే ప్యాసివ్ యూథనేషియా అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడొచ్చింది అంటే పింకీ రాణి అరుణ్ షాన్బాగ్ కేసులో వేసిన పిటిషన్ వలన. అయితే అప్పుడు అవకాశం ఉంది అని చర్చ జరిగింది, కానీ పింకీ రాణికి అరుణ్ షాన్బాగ్కి ఏ రిలేషను లేకపోవటం వలన ఎప్పుడైనా ఇలాంటి ఒక నిర్ణయాన్ని అమలు చేయాలంటే ఇమీడియట్ రిలేషన్ ఉండాలి. ఆ రిలేషన్ లేకపోయిన కారణంగా అది అమలు అవ్వలేదు. ఆ తర్వాత ఆమె న్యూమోనియాతో చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ చాలా హాట్ టాపిక్గా మారింది. అది ఎక్కడ మారింది అంటే హరీష్ రాణా విషయంలో. ఎందుకు హరీష్ రాణా విషయంలో అది హాట్ టాపిక్ అయిందంటే, హరీష్ రాణా చదువుకుంటున్నప్పుడు మేడ మీద నుంచి పడి తనకు కూడా ఇలాగే కోమాలోకి వెళ్ళిపోయి సుమారు 13 సంవత్సరాలు అయ్యింది. దాంతో ఆయన తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ వేసుకున్నారు మెర్సీ కిల్లింగ్ కోసం. అప్పుడు కోర్టు ఏం చెప్పింది అంటే ప్యాసివ్ యూథనేషియా అంటే ఆయనకి ఏదైతే సహాయాన్ని ఇస్తున్నామో బ్రతకడానికి ఆ సహాయాన్ని ఆపమని చెప్పింది. సో ఆ రకంగా ఏ బెంచ్ చెప్పింది? జస్టిస్ పార్దీవాలా అలాగే కేవి విశ్వనాథ్ వీళ్ళిద్దరు బెంచ్ ఈ ప్యాసివ్ యూథనేషియా హరీష్ రాణాకి చనిపోవటానికి గల ఒక అవకాశం ఇస్తూ గౌరవమైన మరణం కూడా ప్రాథమిక హక్కు కింద వాళ్ళు జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ప్యాసివ్ యూథనేషియాకి కారుణ్య మరణానికి గల తేడా.